సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. 8575795757. నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. మనతో తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు కిరణ్ కలపాల గారు ఉన్నారు. ఆహ్వానిద్దాం. నమస్కారం కిరణ్ గారు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ మా స్టూడియోకి వచ్చారు. అవును. వెల్కమ్. ముందుగా కిరణ్ గారు, నిన్న మొన్న అంతకు ముందు రోజు విజయసాయి రెడ్డి తర్వాత ఇంకొక అధికారిని, వాళ్ళ హస్బెండ్, ఈ ఎపిసోడ్ అంతా చూశారు. సరే, ఎవరికి ఏమవుతారు, ఆ బిడ్డకి తండ్రి ఎవరు, ఈ ప్రశ్నలన్నీ రకరకాలుగా చర్చల్లో ఉన్నాయి. నిన్న వచ్చిన సుభాష్ అనేవాడు, తర్వాత ఆ పక్కన ఆమె ఉన్న ఫోటోలు ఏవో కొంత క్లారిటీ ఇచ్చే దిశగా వెళ్ళినాయి. అప్పటికీ కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే, ఇదంతా ఒక ఎత్తు అయితే, విజయసాయి రెడ్డి ప్రత్యేకంగా వైజాగ్లో, ఇంకా విజయవాడ కానీ హైదరాబాద్ కానీ ఎక్కడ మీ ప్రెస్ మీట్ పెట్టకుండా వైజాగ్లో ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యేకంగా ఆ ప్రెస్ మీట్లో ఇంకొక విషయం కూడా ఉంది. జర్నలిస్టులను మాట్లాడింది ఒకటి ఉంది. సరే, అదేదో మేము చూసుకుంటున్నాం, జర్నలిస్టులు ఏదో మాట్లాడాల్సిన చోట విజయసాయి రెడ్డి గారి లాంటి వ్యక్తులకి కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కూడా ఎట్లా చెప్పాలో అలా చెప్పేశారు. అది అయిపోయింది. సరే, జర్నలిస్టులు చూసుకున్నారు. కానీ ప్రత్యేకంగా ఇక్కడ ఒక కమ్యూనిటీ విషయంలో విజయసాయి రెడ్డి ఎందుకు అంతలా కాదు, అంతలా సహజంగా రియాక్ట్ అవుతూ ఉంటారు. అలా రియాక్ట్ అయ్యారు. అసలు ఈ కమ్యూనిటీకి, ప్రత్యేకంగా కమ్మ కమ్యూనిటీకి విజయసాయి రెడ్డికి ఏమన్నా ఉందా? ఏమన్నా వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా? ఎందుకు ఆయన ప్రతిసారి ఈ కమ్యూనిటీని తెర మీదకు తీసుకొచ్చి వీళ్ళ మీద మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు? సరే, మాట్లాడే అనేది కాస్త చిన్న పదమే, కానీ మొన్న చూసాం ఆయన ఆ కమ్యూనిటీ మీద ఇది చేసింది. ఏంటి విజయసాయి రెడ్డికి ప్రత్యేకంగా ఆ కమ్యూనిటీ మీద? ఇప్పుడు ఉరుమి చివరికి ఊరి మీద పడినట్టు విజయసాయి రెడ్డి ఏది మాట్లాడినా, అంటే గతంలో రాజకీయాల గురించి మాట్లాడినా, ఇప్పుడు పర్సనల్ ఎలిగేషన్స్ వచ్చి తన మీద నిరాధారమైన ఆరోపణలు అవనివ్వండి, నిజంగా చేసిన ఆరోపణలు అవనివ్వండి, ఏదో వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత విజయసాయి రెడ్డిది. అంటే విజయసాయి రెడ్డి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలంటే 2004కు ముందు ఒక సాధారణ చార్టెడ్ అకౌంటెంట్, ఓకే, ఒక విజయసాయి అసోసియేట్స్ తెలిసే ఉంటుందిలేండి. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019లో గెలిచిన తర్వాత కీలకంగా ఉండి, అంటే తను ఒక ఉత్తరాంధ్ర భాగాన్ని, అంటే తను జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడంటేనండి, ఈ కులాల విభజన చేసి రాజకీయాల్లో ఎలా సక్సెస్ పొందాడో రాష్ట్రాన్ని కూడా విభజించి ఉత్తరాంధ్ర ఒకడికి, కోస్తాంధ్ర ఒకడికి, రాయలసీమ ఒకడికి అప్పచెప్పాడు. సామంత రాజ్యాలు ఎలా అంటే రాయలసీమ ఏమో పెద్దిరెడ్డికి, కోస్తాంధ్ర సుబ్బారెడ్డికి, ఉత్తరాంధ్రనేమో విజయసాయి రెడ్డికి, ఇలా విభజించి దోచుకోవటం మొదలుపెట్టాడు. ఓకే, దోచుకున్నారు. ప్రజలు 2024లో ఒక శాశ్వతమైన తీర్పు ఇచ్చారు. ఆ దెబ్బతో మళ్ళీ వైసీపీ కోలుకోలేని పరిస్థితి. ఇక జగన్మోహన్ రెడ్డి పార్టీ, అలానే నాయకులు కూడా. మీరు గత 3 రోజుల నుండి చూస్తే ఈ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారం చూస్తే, తన భర్త ఆరోపణలు చేసింది కూడా వేరే ఎవరో కాదండి, బయట వాళ్ళు కాదు, లేకపోతే మీడియా కాదు, లేకపోతే తనంతట ఎండోమెంట్ కమిషనర్కి ఒక లెటర్ రాసి నా బిడ్డకి తండ్రి విజయసాయి రెడ్డి అని ఆరోపణలు చేసింది మదన్ మోహన్, శాంతి భర్త. అక్కడ విజయసాయి రెడ్డి వచ్చేటప్పటికి ఆ ఆరోపణలు వచ్చినప్పుడు తను, అంటే ఒక పేషెన్స్తో వ్యవహరించాల్సిన ఒక రాజకీయ నాయకుడు అవనివ్వండి, లేదంటే ఒక చార్టెడ్ అకౌంటెంట్ అవనివ్వండి, ఒక పెద్ద మనిషి పోని పెద్ద మనిషి అని ఎలా అంటామండి? తప్పులు చేసినప్పుడు పెద్ద మనిషి ఎలా అంటాం? అయితే ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఓకే, అది చివరికి కమ్మ కులాన్ని టార్గెట్ చేసి కమ్మోళ్ళు అని, లేకపోతే మీడియాని అరే ఒరే అని, మీడియా అధిపతులను ఇష్టం వచ్చిన రీతిలో తిట్టడం. మీడియాని పక్కన పెడదాం, ఈ కమ్మ కమ్యూనిటీ విజయసాయి రెడ్డికి ఒక్కటే చెప్తున్నానండి, ఇప్పుడు విజయసాయి రెడ్డి చేసింది తప్ప కాదా అనేది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత విజయసాయి రెడ్డిదే. ఎందుకంటే ఆ బిడ్డకి తండ్రి ఎవరు అనేది తన భర్త చెప్తున్నాడు విజయసాయి రెడ్డి అని. ఆ భర్తకి ఎవరు చెప్పారు? భార్య చెప్పింది. విజయసాయి రెడ్డే ఈ బిడ్డకి తండ్రి,
30 కోట్లు ఇస్తా అన్నాడు, తనకి ఆ పిల్లలు లేరు, మగపిల్లాడిని కనిస్తే 30 కోట్లు ఇస్తా అన్నాడు. వాడు 4-5 ఏళ్లలో పోతాడు, పోయినప్పుడు ఆ డబ్బంతా మనకే అని ఏదో కపట నాటకాలు వేసింది. అక్కడ తప్పు చేసింది తన భార్య, ఓకే, బిడ్డని కందే తన భార్య, ఓకే, ఆరోపణలు చేసింది శాంతికుమారి భర్త మదన్ మోహన్. ఇక్కడ నువ్వు ప్రెస్ ముందుకు వచ్చి ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే ఇవి ఆరోపణలు నిజమా కాదని చెప్పాలి. ఒకటి లేదు, నువ్వు నీ వ్యక్తిత్వ హననం జరిగింది కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటి? ఇప్పుడు నువ్వు దొంగవి కాదు అనుకున్నప్పుడు ఏం చేయాలి? నువ్వు దోషిగా నిర్దోషాన్ని ప్రూవ్ చేసుకోవాలంటే నువ్వు చేసిన తప్పుని కాదు చేయలేదని చెప్పాలి. అది నిర్ధారణ అయ్యేంత వరకు వ్యక్తిత్వ హననం అనలేం కదా. అయితే దీనికి మధ్యలో కమ్మకులను టార్గెట్ చేసి వీళ్ళు కమ్మోళ్ళు ఇది చేస్తున్నారు, ఇదంతా నన్ను ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, నన్ను బయటికి లాగుతున్నారు, ఇదేదని చేయటం విజయసాయిరెడ్డికి అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటలు ఎందుకంటే కమ్మ కులాన్ని టార్గెట్ చేసి ప్రతిసారి రాజకీయాల్లోనూ అలాగే చేస్తున్నారు. ఇప్పుడు తను చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి మళ్ళీ కమ్మ కులాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు. ఇది మాత్రం తగదు. ఇది ఈసారి కనుక కమ్మ కులాన్ని జోలికి వస్తే విజయసాయిరెడ్డిని 4 చీరేస్తామండి. ఎందుకంటే ఇది నా ఒక్క ఆవేదన కాదు, ఇది ఒక కమ్మ కులం నుండి వస్తున్న ఆవేదన. ఇది ప్రతిసారి వాడు చేసిన తప్పులకి వాడు ఎందుకంటున్నానంటే విజయసాయిరెడ్డిని వాడు చేసిన తప్పులకి మధ్యలో కమ్మ కులాన్ని లాగటం 100కి 150% తప్పు. నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సింది DNA టెస్ట్కి రా. నీ దమ్ముంటే నీ భార్యను ముందు పెట్టి నీ వ్యక్తిత్వ హననం జరిగింది కాబట్టి నిన్ను మీద టార్గెట్ చేశారు కాబట్టి నీ భార్యతో మన తెలుగు రాష్ట్రాల్లో ఇల్లాలు మనం ఇచ్చే గౌరవం అండి, తన్ను ముందు తీసుకొచ్చి నీ భార్య ముందే DNA టెస్ట్ చేయించు, బిడ్డది నీది. నువ్వు కాదు అంటే నువ్వు మీడియా పరంగా క్షమాపణలు చెప్తాను మదన్ మోహన్ అన్నాడు. లేదు, నువ్వు ఎవరి మీద అయితే దుమ్మెత్తి పోసావో వాళ్ళు కూడా నీకు క్షమాపణ చెప్పడానికి రెడీ. అలాంటిది నువ్వు DNA టెస్ట్కి ఒప్పుకోకుండా నువ్వు చేసిన తప్పుని దాని గురించి మాట్లాడకుండా కమ్మ కులాన్ని కొంతసేపు, మీడియాని కొంతసేపు, మీడియా అధిపతుల్ని కొంతసేపు, ఆఖరికి జర్నలిస్టులని ఒరే అని సంస్కృతి ఎవడిచ్చాడండి వీడికి? జర్నలిస్టులు అంటే ఎవరు? అంటే ఈ రోజున ఈ చెత్త నా కొడుకులు ఇలాంటి వాళ్ళు రాబట్టి రాజకీయాలు కలుషితం అయిపోయి మీడియా కూడా కలుషితం అయిపోయింది. ఒకప్పుడు మీడియా అంటే ఎలా ఉండేది? ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండేది మీడియా. కొన్ని దేశాలు చూడండి, ఈ రోజుకి చైనా కానివ్వండి, ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందిన దేశాల్లో కీలకమైన పాత్ర మీడియాది. ఇక్కడ ఒక్క మాట, విజయసాయిరెడ్డి గురించి మీరు అంటున్నారు, నేను గతంలో జరిగిన వ్యవహారాలు కూడా అసలు 2019 అధికారంలోకి రాకముందే డిఎస్పీల ప్రమోషన్ల వ్యవహారంలో కూడా ఈ కమ్యూనిటీని 35 మంది కమ్మ డిఎస్పీలకి ప్రమోషన్ ఇచ్చారన్నారు. తర్వాత ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ ఆ వీడియో ఏదో బయటకు వస్తే అక్కడ కూడా ఈ కమ్యూనిటీని తిట్టాడు. అప్పుడు కూడా ఇప్పుడు వాడు నేను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నాడు. ఇప్పుడు రాజకీయ నాయకులకి విలువలు ఉండాలి, మాట్లాడే భాష సరిగ్గా ఉండాలి. ఇప్పుడు నేను వారిని వాడు అని సంబోధిస్తున్నానంటే వాళ్ళు విలువలు తప్పి ఒక కమ్యూనిటీని రోడ్డు మీదకి ఈడుస్తున్నారు కాబట్టి గోరంట్ల మాధవ్ అయినా విజయసాయిరెడ్డి అయినా వాడు అని పిలుస్తాం. ఎందుకంటే గతంలో గోరంట్ల మాధవ్ విషయం దేశం మొత్తం రాష్ట్రపతి దగ్గర నుండి ఢిల్లీ మహిళా కమిషన్ వరకు వెళ్ళింది వాడి వ్యవహారం. అవును కదా. ఓకే, వెళ్ళినప్పుడు కూడా వాడు చేసిన తప్పును ఒప్పుకోకపోగా మళ్ళీ కమ్మ కులాన్ని టార్గెట్ చేసి వాడేదో చేస్తున్నట్టు. వాడెవడండి? ఆఫ్టర్ ఆల్ ఒక పోలీస్ ఆఫీసర్ ఎంపీ అయ్యాడు. ఆఫ్టర్ ఆల్ పోలీస్ ఆఫీసర్ అని ఎట్లా అంటారు అంటే ఒకటండి, పోలీసు వ్యవస్థకు కూడా గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు తను ఎప్పుడైతే పోలీసు సిఐ నుండి రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ అయినప్పుడు విలువలు మర్చిపోకూడదు. ఓకే, అర్ధనగ్నంగా కూడా కాదు, నగ్నంగా వీడియో ముందుకు వచ్చి సెల్ఫీ వీడియోతో బయటకు వస్తే అది మార్ఫింగ్ వీడియో అని చెప్పారు గతంలో వైసీపీ నేతలు. అలా చెప్పడమే కాకుండా దీన్ని మళ్ళీ ఈ వ్యవహారాన్ని మొత్తం మీద కమ్మకోల మీద అంటగట్టారు. ఏంటి? ప్రతిసారి మీరు చేసిన తప్పులకి, అంటే మీ శారీరక సంబంధాలకి, మీరు చేసిన తప్పులకి మీరు శారీరక సంబంధం పెట్టుకోవడం తప్పు కాదు. ఓకే, వేరే మహిళలతో గడపడం తప్పు కాదు. ఓకే, తర్వాత వేరే మహిళలని ఉద్దేశించి మాట్లాడటం తప్పు కాదు. అంటే వీళ్ళు చేసిన తప్పుల్ని కవర్ చేసుకోవడానికి ప్రతిసారి కమ్మకులం కావాలా? కమ్మకులాన్ని అడ్డం పెట్టుకోవాలా? వీళ్ళు చేసేది ఏంటంటే గతంలో చేసిన గోరంట్ల మాధవ్ చేసింది ఏంటి, ఇప్పుడు విజయసాయిరెడ్డి చేస్తుంది ఏంటి? కమ్మకులంకి దీనికి సంబంధం ఏంటి? కమ్మకులానికి వాళ్ళ శారీరక సంబంధాలకి సంబంధం ఏంటి? ఎందుకు వీళ్ళు టార్గెట్ చేస్తున్నారంటే
ఈ కమ్యూనిటీ మీద వాళ్ళకేంటి ప్రత్యేకంగా ఎందుకు టార్గెట్ చేయాల్సి వస్తుంది? వీళ్ళకి మొదటి నుండి ఏంటంటే నేను ఒకటే చెప్తున్నానండి, నేను కమ్మ కులం అయి ఉండి కమ్మవారు ఎప్పుడైనా సరే కమ్మనైనా భోజనం పెడతారు, కమ్మనైనా ఉద్యోగం ఇస్తారు, ఎవరినైనా కమ్మగా చూసుకుంటారు. అది కమ్మవారికి మాత్రమే తెలుసు. ఇలాంటి దుర్మార్గులు ప్రతిసారి అంటే కులాల విభజన తీసుకొచ్చి గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. ఒక కమ్మ కులాన్ని అంటే వేరే కులాలకి దూరం జరిపి అంటే రాష్ట్రాన్ని పాలిస్తుంది, రాష్ట్రాన్ని అదేంటి రాజకీయాల్లో ముందుండి నడిపిస్తుంది కమ్మవారు అని ఒక ఏంటి కొన్ని వార్తలు ప్రచారం చేసి వాళ్ళని ఆటోమేటిక్గా ఇప్పుడు ఇక్కడ ఒకటే నేను చూడాల్సింది, కమ్మ కులం ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినా గతంలో కమ్మ ముఖ్యమంత్రులు అయినా సరే కమ్మవారికి సపరేట్గా ఒరిగింది ఏం లేదు. ఇక్కడ అన్ని విషయాలు ఒకప్పుడు కమ్మవారు ముందుంటే మీరు చూస్తే గత 10-15 సంవత్సరాల కాలంలో కమ్మ కులం అనేది అన్ని రంగాల్లోనూ వెనకబడిపోయి ఉంది. ఈ రోజున ఒక సినిమా ఇండస్ట్రీ కావచ్చు, రాజకీయం కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, ఫార్మా కావచ్చు, ఏదైనా సరే ఏ రంగమైనా చూడండి ఈ రోజున. ఎందుకంటే ప్రతి విషయంలోనే కమ్మ కులాన్ని టార్గెట్ చేయటం, వాళ్ళు చేసిన తప్పుల్ని కమ్మ కులం మీద రుద్దటం, కమ్మ కులాన్ని అటు ఇటు కాకుండా వేరే కులాలకి దూరం చేయటం, వీళ్ళు రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి కమ్మ కులాన్ని ప్రతిసారి వాడుకుంటున్నారు. ఇది తగదిది. విజయసాయిరెడ్డికి కూడా నువ్వు నిర్దోషి అని ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఆ బిడ్డకి డిఎన్ఏ టెస్ట్ చేయండి, ఈయన కూడా డిఎన్ఏ టెస్ట్ చేయండి. కాదు అన్నప్పుడు నీకు ఎవరైతే నీ మీద ఆరోపణలు చేశారో వాళ్ళ మీద లీగల్ కేసులు పెట్టుకోండి. మదనమోహన్ మీద కావచ్చు, ఇంకా ఎవరి మీదైనా కావచ్చు. అంతేగాని ఊరికే కమ్మ కులాన్ని అంటే మాత్రం ఒక కమ్మ కులానికి చెందిన కమ్మ సోదరుడిగా నేను ఒప్పుకునే ప్రసక్తి లేదు. విజయసాయిరెడ్డి ఇలాగే జరిగితే, ఇలాగే చేస్తే నాలుగు చీరేస్తాం. మరొకసారి కమ్మ కులం తరపున వార్నింగ్ ఇస్తున్నా. ఎందుకంటే రేపొద్దున కమ్మ కులం అంటే ఏదో రారు, బయటకు రారు, మీ ఏదన్నా పడతారు అనుకుంటున్నారేమో. ఒక్కడితో మొదలైన ఉద్యమం వేల లక్షల మందితో మొదలవుద్ది. ఈసారి కనుక కమ్మ కులాన్ని కనుక ఈ విషయాల్లో తీసుకొస్తే మాత్రం విజయసాయిరెడ్డి నడి రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉండదు. ఇది మాత్రం ఇది వార్నింగ్ అనుకోండి, బహిరంగంగా ఇచ్చే హెచ్చరిక అనుకోండి. ఏంటి మీరు ఉద్యమంలాగా దీన్ని ఇట్లా డెఫినెట్గా ఎన్నిసార్లు అండి, ఎన్ని సంవత్సరాలు ఎవరైనా ఇట్లా అంటే ఉద్యమంలాగే చేస్తామనంట డెఫినెట్గా. ఎందుకంటే విజయసాయిరెడ్డి చేసింది ఇప్పుడు నిజంగా ఆరోపణ చేయదలిస్తే చేయండి, అంతేగాని ప్రతిసారి ఒక కమ్మ కులమనే కాదండి, ఎస్సీలనైనా ఎస్టీ సోదరులైనా బీసీ సోదరులైనా గౌరవించాల్సిన బాధ్యత ఒక కులం నుండి ఇంకో కులానికి ఉంది. అంతేగాని ఎవడికి వాడు కులాన్ని గొప్ప అని చెప్పుకోవాలి. అంతేగాని తప్పు జరిగినప్పుడు మాత్రం ఒక కులాన్ని బహిరంగంగా ఇది చేయడం తప్పది. ఇప్పుడు మనం భారతదేశంలో ఉన్నాం, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. దేశంలో ప్రతి కులాన్ని ప్రతి మతాన్ని గౌరవించాలి. ముస్లింని గౌరవించాలి, క్రిస్టియన్ని గౌరవించాలి, బీసీని గౌరవించాలి, ఎస్సీ సోదరులు గౌరవించాలి, ఎస్టీ సోదరులు గౌరవించాలి, అలాగే రెడ్డి సోదరులు గౌరవించాలి. వీళ్ళందరూ మళ్ళీ అన్ని కులాలను గౌరవించాలి. అది కానీ వాళ్ళు చేసిన తప్పుల్ని ఒక కులం మీద రుద్దటం కరెక్ట్ కాదు. కేవలం మీరు ఒక్క ఏపీ గురించే మాట్లాడుతున్నారు. తెలంగాణలో కూడా ఒక రకంగా దాదాపుగా టార్గెట్ అయ్యే లాంటి పరిస్థితి వచ్చిందేమో కదా ఈ కమ్యూనిటీ. వచ్చిందండి. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కలిసి ఇక్కడ కూడా కమ్మ కులాన్ని టార్గెట్ చేసి, అంటే కమ్మ కులం అనగానే వీళ్ళకి ఒక విద్వేషపూరితమైన వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. వేరే కులాల ముందు ఓట్లను రాబట్టుకోవటం కోసం వీళ్ళని విలన్ చేస్తే వేరే కులాల ఓట్లు వచ్చి పడిపోతాయని గత ప్రభుత్వం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ తెలంగాణలోనేమో ఒకే ఒక్క మంత్రివర్గంలో స్థానం ఒకటే ఉండేది అమ్మకి. ఆంధ్రప్రదేశ్లో అసలు ఆ ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు మీరు చూస్తే ఈ రోజున కొత్త ప్రభుత్వం 2024 కూటమి ప్రభుత్వంలో కమ్మ వారికి ఎంతమందికి మంత్రులు ఉన్నారు చూడండి. అలానే వేరే కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి. అంటే ఇక్కడ ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆయన ఏ రోజు కమ్మవారికి పెద్దపీట అంటే ఆయన కులాల వారీగా రాజకీయ పరంగా ప్రాంతాల వారీగా మంత్రివర్గాన్ని ఇచ్చారే కానీ ఏ విధమైన వీళ్ళలాగా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 750 మంది తన కులానికి చెందిన వీసీలు కావచ్చు, ప్రభుత్వ సలహాదారులు కావచ్చు, మంత్రివర్గాలు కావచ్చు, లేదు అంటే నామినేటెడ్ పోస్టులు కావచ్చు, 750 మంది. అంటే రెడ్డి సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి 750 మంది ఇవ్వడానికి కారణం ఏంటి? అంటే ఒక్క రెడ్డి సామాజిక వర్గం ఓటేస్తేనే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడా? అంటే ఇక్కడ ఎవరు అవుట్ రేట్గా ఒక కులానికి చేయకూడదు కూడా, కానీ జగన్మోహన్ రెడ్డి చేశాడు.
ఆ రోడ్ చేసిన దాంట్లో విజయసాయి రెడ్డి కీలకమైన పాత్ర. మళ్ళీ ఈ రోజున కమ్మ కులాన్ని తీసుకొచ్చేసి కానీ మీరు ఆ విషయంలో ఎందుకో సక్సెస్ కాలేకపోయారేమో. రెడ్డిలకి ఇచ్చారు లేకపోతే రెడ్డి కమ్యూనిటీకి ఇచ్చారనే విషయాన్ని సక్సెస్ కాలేకపోయారో అసలు ఆ విషయాన్ని తీసుకోకూడదు అనుకో. అంటే సక్సెస్ కాలేకంటే వాళ్ళు మీరు చూస్తే మీడియాని మొదటి నుండి అణచివేత. మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏబిఎన్ చూసారు మీరు, ఆల్మోస్ట్ ప్రాంతాల వారీగా ఏబిఎన్ని కట్ చేస్తారు. అలానే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళను కూడా బెదిరించే పరిస్థితి. ఈ రోజున ఎన్టీవీ కానివ్వండి, TV9లో కానివ్వండి, వాళ్ళ మెజారిటీ వాటాలు తీసుకుని జగన్మోహన్ రెడ్డి మీడియాని గుప్పిట్లో పెట్టుకుని సాక్షి ద్వారా. అలా తెలుగుదేశం పార్టీకి సొంత మీడియా లేదే, జగన్మోహన్ రెడ్డి లాగా సాక్షి మీడియా లేదే. ఓకే, ఇలా ఇప్పుడు వారు చేస్తేనేమో కరెక్ట్, ఎదుటివారు చేస్తే తప్పు. ఆ రోజున 2014 నుండి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఆ రోజున 5-6 డిఎస్పీలని ప్రమోట్ చేస్తే, అందులో 5 కాదండి, 4-3 సంథింగ్ 35 మంది కమ్మ డిఎస్పీలని ప్రమోట్ చేస్తారని చెప్పి ఒక రూమర్ అండి. వీళ్ళు పేటీఎం బ్యాచ్ ద్వారా ప్రజలకి, సామాన్య ప్రజలకి ఒక తప్పుడు సమాచారం ఇవ్వటంలో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వాళ్ళు సక్సెస్ అవుతూనే ఉన్నారు. ఎందుకంటే కింద వర్గానికి ఆ నిజమేదో అబద్ధమేదో తెలిసే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఆ రోజున కూడా 35 మంది కమ్మ సామాజిక సహజంగా మనుషుల స్వభావం ఎలా ఉంటుంది, వీడికి దక్కకపోతే దక్కలేదు, అవతల వాడికి దక్కింది కాబట్టి వీడు అవతల వాడి మీద వాడు దక్కించుకున్నాడు అనే ఇది పెట్టుకుంటారు. సహజంగా మానవ స్వభావం ఇలా ఉంటుంది కదా. సో ఆడే అన్ని కొల్లగొడుతున్నాడు అని అంటే వీడు పెరుగుతుంది కదా, ఇప్పుడు అసహించుకునే పరిస్థితి వస్తుంది. అలా ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి 100% సక్సెస్ అయ్యాడు. 2019లో అయ్యాడు కాబట్టి గెలిచాడు. ఎందుకంటే ఆ రోజున 2014 నుండి 19 వరకు వచ్చిన ప్రభుత్వం చేసిన తప్పులేమి లేవు, ఆ రోజున అవినీతి లేదు, మ్యాక్సిమం అభివృద్ధి చేశారు. అయినా సరే ప్రజలు ఎందుకు వైకాపాకి ఓటేశారంటే ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రాంతాల వారీగా, కులాల వారీగా పేటీఎం బ్యాచ్తో కింద నుండి కింద వర్గాలకి చేరవేసి ఆ విధంగా సక్సెస్ అయ్యారు. 150. ఇప్పుడు 2024లో మళ్ళీ అదే తప్పుడు సమాచారాన్ని ప్రజలకి చేరవేద్దామని అనుకుంటే వాళ్ళకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 2019 నుండి 24 వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన దమనకాండ, అత్యాచారాలు ప్రజలు చూస్తారు. అందుకే 164 సీట్లు కట్టబెట్టారు. అది ఇప్పుడు చాలామంది ఇప్పుడు దాదాపు 6-7 సార్లు వరుసగా గెలిచినటువంటి వాళ్ళు, 8 సార్లు గెలిచినటువంటి వాళ్ళు కమ్మ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు మంత్రివర్గంలో లేరు. వాళ్ళంతా ఆశించి భంగపడిన వాళ్ళే. పేర్లు ఎందుకులే కానీ చాలామందే ఉన్నారు. పల్నాడుకు సంబంధించిన వాళ్ళు, గుంటూరుకు సంబంధించిన వాళ్ళు, గోదావరి జిల్లాలకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళంతా ఆశించి భంగపడిన వాళ్ళే. అంటే ఇక్కడ భంగపట్టం కాదండి, కొత్త తరం వచ్చినప్పుడు కొద్దిగా పాత తరం అనేది వస్తుంది. ఇప్పుడు ఈ రకంగా చూస్తే తెలుగుదేశం పార్టీ మొదట నుండి అంటే కమ్మ అంటే ఆ రోజున నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి నుండి ఒకటే ప్రస్తావన, తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని. ఎప్పటికీ ఆ ట్యాగ్ లైన్ ఉంటుంది, బీసీలు అండగా ఉంటారు. అంటే అది స్థాపించింది కమ్మవారు అయినా సరే అది ఒక్క కమ్మ సామాజిక వర్గానికే చెందలేదండి. అది అందరికీ సామాజిక వర్గాల సమీకరణ తెలుగుదేశం పార్టీలో ఏ రోజు చేయలేదు. అది ఏ రోజు చేయలే. అలా అనుకుంటే ఒక బీసీ నాయకుడు ఎవరు, ఎర్రనాయుడు గారు కేంద్రంలో ఆ రోజున పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. అలానే ఒక ఎస్టీకి చెందిన బాలయోగి గారు లోక్సభ స్పీకర్ అయ్యారు. ఒక మైనార్టీని రాష్ట్రపతిగా కూర్చోబెట్టారు. ఇలా చూస్తే చరిత్ర చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ ఒక 10 రోజులు చెప్పుకుంటూ వెళ్ళొచ్చండి. అంటే చరిత్రలో అవి ఉన్నాయి. మొన్న ఈ మధ్యకాలంలో జరిగిన ఇన్సిడెంట్ తెలంగాణ ముఖ్యమంత్రి తోటి మీటింగ్ సందర్భంగా, అది సమీకరణల విషయానికి వస్తే చాలా చిన్న విషయం. అది సంబంధిత శాఖ మంత్రులు ఎవరన్నా వెళితే అయిపోతుంది. ఎవరున్నారు ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి? ఉరవకొండ ఎమ్మెల్యే. సో మొత్తం ఇప్పుడు చంద్రబాబు కాకుండా ఒక 4 కమ్మ మంత్రులు ఉన్నారు. వాళ్ళలో పయ్యావుల కేశవ్ వెళ్ళాలి సహజంగా, ఆర్థిక మంత్రి, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిందండి. పయ్యావుల కేశవ్ లేడు అక్కడ. సరే, ఆయన లేకపోవడానికి కారణం ఏంటో తెలియదు కానీ సామాజిక వర్గాల సమీకరణ చాలా క్లియర్గా కనపడింది. అనగాని సత్యప్రసాద్ బీసీ జనార్దన్ రెడ్డి ఓసీ, కందుల దుర్గేష్, తర్వాత చంద్రబాబు, వీళ్ళు ముగ్గురిని వెంట పెట్టుకొని ఆయన వెళ్ళాడు అనమాట. అంటే
సామాజిక వర్గాల సమీకరణలో ఈయన ఎంతలా ఆలోచించి సమీకృతంగా తీసుకెళ్తారనేది చాలామంది చెప్తుంటారు. చాలామంది సీనియర్ జర్నలిస్టులు కూడా అంటే మాకంటే ముందు నుంచి వాళ్ళు గమనిస్తూ ఉన్నారు కాబట్టి దాదాపు 40 years తెలుగుదేశం పార్టీలో వాళ్ళు చెప్పేది కూడా ఇదే. ఇలాంటి సున్నితమైన అంశాల్లో చంద్రబాబు ఇంత కీన్గా అబ్జర్వ్ చేసుకుంటూ చాలా ఎవరిని నొప్పించకుండా ఉండేలాంటి ప్రయత్నమే చేస్తూ ఉంటారు, కానీ టార్గెట్ అవుతూ ఉంటారు కమ్యూనిటీ విషయం. ఎందుకంటే ఇదే ఇలాంటి నీచ నికృష్ట విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కమ్మ కులం మీద దూషిస్తుంటే అంటే నమ్మే వాళ్ళు 10% ఉన్నా, నమ్మని వాళ్ళు 90% ఉన్నా, ఆ నమ్మే వాళ్ళు 10% కూడా డ్యామేజ్ అవుతుందిగా. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మొదటి నుండి ఆయన ఒక బహిరంగ వేదిక మీద కానివ్వండి, లేదంటే ఆయన పక్కన స్టేజ్ మీద డయస్ మీద కూర్చున్నప్పుడు కానివ్వండి, ఇందాక మీరు చెప్పినట్టు సామాజిక సమీకరణలు చూస్తారు. ఎందుకంటే ఆయనకి కుడివైపున ఒక బీసీ, ఎడమవైపున ఒక ఎస్సీ, ఇంకోవైపున ఎస్టీ, ఇంకోవైపున మైనారిటీ అలా తీసుకుంటారు. ఎందుకు అంటే ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి చేతగాని వాళ్ళు ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తారనే ఆయన మొదటి నుండి చాలా జాగ్రత్తగా ఉంటారు. అయినా సరే టార్గెట్ అవుతుంది కమ్మకులం. మీరు గతంలో చూస్తే గత ప్రభుత్వం 750 మందిని మీకు కావాలంటే ఆ లిస్ట్ కూడా నేను ఫార్వర్డ్ చేస్తా. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదండి, 7 అంటే మీకు ఏపీలో ఉన్న యూనివర్సిటీలు కానివ్వండి, నామినేటెడ్ పోస్టులు కానివ్వండి, సలహాదారులు కానివ్వండి, సలహాదారుల కింద పనిచేసే డ్రైవర్లు కానివ్వండి, ఓఎస్టీలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ 750 మంది అండి. అంటే వేరే సామాజిక వర్గం లేదా ఇక్కడ? అంటే చేసుకో, నీ సామాజిక వర్గానికి ఎంతవరకు చేయాలి, కొంత పరిమితమైన అవకాశాలు ఇవ్వాలి. అంతేగాని మొత్తాన్ని ఇలా దాచుకోవటం, ఈ లైంగిక వ్యవహారాలు, ఇలా అరాచకం, ఇలా శారీరక సంబంధాలు చేసేవన్నీ వాళ్ళు చేసి ఇలా కమ్మకులం మీద టార్గెట్ చేసి మాత్రం దూషించిన, రేపు భవిష్యత్తులో కమ్మకులాన్ని టార్గెట్ చేసిన వాళ్ళు అంతకంత అనుభవిస్తారు. ఎందుకంటే ఇప్పటిదాకా జరిగిన లెక్క వేరు, రేపటి నుండి జరగబోయే లెక్క వేరు. అంటే మీరు డెఫినెట్గా ఇది చెప్తున్నాను కదండి. అంటే ఇది తెలుగుదేశం పార్టీ విభాగాల్లో పనిచేస్తా ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ నుంచి చెప్పట్లేదు, ఒక కమ్మ కులానికి సంబంధించినగా చెప్తున్నా నేను. తెలుగుదేశం పార్టీకి కమ్మ కులానికి సంబంధం లేదు. ఇది సంబంధం ఎందుకు లేదులేండి, ఆ పార్టీలో ఉండేవాళ్ళు కులాలు ఉండవా? ఉంటే ఇప్పుడు అనేది ఇప్పుడు నేను మాట్లాడే కమ్మ కులానికి సంబంధించింది మాత్రమే. తెలుగుదేశం పార్టీ అంటే అన్ని వర్గాలు, కులాలు, మతాలు ప్రాతిపాదికన ఉన్నది తెలుగుదేశం పార్టీ. అంతేగాని వీళ్ళలాగా తప్పు జరిగితేనేమో కమ్మ కులం మీద, తెలుగుదేశం పార్టీ మీద, ఏదన్నా జరగకూడని మంచి జరిగితేనేమో వీళ్ళ వల్ల జరిగినట్టు మొదటి నుండి అది తెలుగుదేశం పార్టీకి అలవాటు కాదండి. అది వీళ్ళు మాత్రం ఆ దుష్ప్రచారాలు మానుకోవాలి. ఇప్పటికీ ఇక నుంచి వేరే లెక్క అని అంటారు. డెఫినెట్గా ఇప్పుడు దాకా కమ్మ కులాన్ని అణచివేసిన పార్టీలు ఏవైనా ఉన్నాయంటే కనుక ఇక ముందు జరిగే పరిణామాలు కానివ్వండి, భవిష్యత్తు కార్యాచరణ అనేది ఇక నుండి వేరేగా ఉంటుందని నేను ఈ వేదికగా చెప్తున్నా. రైట్, 100% చెప్తున్నా. రైట్ కిరణ్ గారు, అంటే ఇలాంటివి జరగకూడదు, దురదృష్టవశాత్తు జరుగుతున్నాయి, ఇకనైనా ఆగుతాయని ఆశిద్దాం. అంతే. థ్యాంక్ యూ.